పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ట్రెండ్‌ని సృష్టిస్తున్నారండి. కానీ ఇద్దరే ఒక మాట చెప్పాలంటే. చిరంజీవి గారు సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు వాళ్ళు పెద్ద స్టార్‌లప్పుడు. చిరంజీవి గారేంటి కనీసం ఒక సినిమా క్యారెక్టర్ వస్తే చాలు. చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకోనే ఆయన సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిండు. అడుగుపెట్టిన తర్వాత అతని డాన్స్‌తోని, అతని యాక్టింగ్‌తోని, అతని ఫైట్‌లతోని ఒక ట్రెండ్‌ని సృష్టించారు అప్పట్లో. ఆ ట్రెండ్ అనేది అప్పట్లో ఆ ట్రెండ్ అనేది ఎలా ఉండేదంటే, చిరంజీవి గారు ఫస్టు నార్మల్‌గా కొన్ని సినిమాలు చేసుకుంటూ పోయారు. ఫస్ట్ అయితే సైడ్ క్యారెక్టర్‌లే చేసుకుంటూ పోయారు. చిరంజీవి గారు చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసుకుంటూ సైడు అంటే ఒక హీరో పక్కన అతని ఫ్రెండ్‌లాగో, లేపోతే ఒక చిన్న రౌడీలాగో ఇలా యాక్టింగ్ చేసుకుంటూ మెల్లిగా హీరో స్థాయికి ఎదిగిండండి. ఎదిగిన తర్వాత అతని టాలెంట్ అనేది అప్పుడు బయటపెట్టిండు. అప్పటిదాకా ఎవరికీ అర్థం కాలే చిరంజీవి గారంటే. ఏదో మామూలుగా ఒక ఫ్రెండ్ క్యారెక్టరు లేపోతే ఒక సైడ్ క్యారెక్టర్‌గా ఉండే వ్యక్తి ఒక విలన్‌కి గూడా యాక్షన్ జేసి హీరోతోని తన్నులు తిని ఇతనే మళ్ళీ ఒక హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత అరే! భలే ఈ కుర్రోడెవర్రా! భలే యాక్షన్ చేస్తుండు. అతను ఆ పాటలేంటి, ఆయన డాన్స్‌లేంటి, ఆ ఫైట్‌లేంటి అసలు జనాలకి ఒక ట్రెండ్‌ని సృష్టించారప్పుడు చిరంజీవి గారు. ఎంతమందైతే అగ్ర హీరోలున్నారో వాళ్ళ చెంతకు చేరిపోయిండు చిరంజీవి గారు. వాళ్ళ చెంతకు చేరిందే కాక చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే అప్పట్లో సినిమాలు మొత్తం హౌస్‌ఫుల్లే. ఏ సినిమా రాని. 'ఖైదీ' సినిమాతోనే ఆయన స్టార్ మారిపోయింది. ఆ యాక్టింగు చిరంజీవి గారు ఎక్కువ తన కంటి చూపుతో తన కళ్ళలోనే చూపిస్తాడు యాక్షన్ అనేది. పెద్ద పెద్ద కళ్ళు. ఆ విధంగా అతను ఒక స్టార్‌గా, సుప్రీం హీరోగా, డైనామిక్ హీరోగా, మెగాస్టార్‌గా ఒక ఎలుగెలిగిండు. ఇప్పుడంటే ఇక ఆయనకి తిరగలేదనుకోండి. ఆ విధంగా వచ్చి సినీ ఫీల్డ్‌లో ఒక స్టార్‌గా ఎదిగిండు. పవన్ కళ్యాణ్ గారేంటంటే 2014లో ఆయన పోటీ చేయకుండా బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి అప్పుడు ఒక ట్రెండ్‌ని సృష్టించిండు. అప్పుడు అతని గురించే రాజకీయ పార్టీలు మొత్తం కూడా మాట్లాడుకునేయి. పవన్ కళ్యాణ్ గారు చేయబట్టే తెలుగుదేశం పార్టీ గెలిచింది అని. సరే ఇప్పుడేంటంటే ఇది 2019లో ఎవరికి వాళ్ళే పోటీ చేయటం వల్ల ఆయన వాడిపోయిండు. అది గతించిపోయిన కాలం. కానీ ఇప్పుడు 2024లో మాత్రం 100కు 100% 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు 2 సాధించి పెట్టి పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో చూపెట్టిండు. సరే ఇది ఒక లెక్కైతే ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక 6 శాఖలు తీసుకున్న తర్వాత 6 శాఖల్లో కూడా ఆయన మార్కేంటో చూపెట్టుకుంటుండు. లేటెస్ట్‌గా ఈ మధ్యలో జరిగింది తిరుపతిలో అనుకుంటా. తిరుపతిలో పక్కన కొంతమంది కొంతమంది జులాయి అడవులు వెళ్తూ వత్తూ లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలను అమ్మాయిల ఫోటోలు తీసుకొని ఫేస్ ఎడిటింగ్ చేసి వాళ్ళని వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం. ఆ ఫోటోలు తీసుకొని ఫేస్ ఎడిటింగ్ చేసింది కాకుండా సోషల్ మీడియాలో పెట్టి అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేయటం, వాళ్ళని కొద్దిగా ఇబ్బంది చేయటం ఇలా చేస్తూ ఉంటే పాపం అక్కడున్న మహిళలు గానీ, అమ్మాయిలు గానీ వాళ్ళని ఏమనలేక ఎవరికి చెప్పుకున్నా గానీ ఆళ్ళ సమస్య అనేది తీరక భర్తలతోని చెప్పుకున్నా గానీ ఎళ్లి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఈళ్ళని కొట్టటానికి రావటం ఇట్లా గొడవలు జరుగుతా ఏం చేయాలో అర్థం కాక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్లారటండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఒక మహిళ ఎళ్లి ఈ సంగతి మొత్తం చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్య తీసుకొని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పి వాళ్ళను తీసుకొచ్చి 4 ఉతికి కేసులు పెట్టి వాళ్ళపై చర్య తీసుకున్న తర్వాత ఆ గంజాయి మూకలు అక్కడ లేకుండా చేశారట. లేకుండా చేసిందే కాకుండా అక్కడ ఉన్న ఇసంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ భయం వచ్చేటట్టు చేశారట. సరే అదే కాకుండా పిఠాపురంలో పిఠాపురంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఆ నియోజకవర్గం మొత్తం మీద వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ. వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువైతే వాళ్ళు ఏం పంటలు పండిస్తారు? ఆ పంటల్ని మనం మార్కెటింగ్‌లో ఏ విధంగా చేయాలి? వాళ్ళకున్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా? సాగునీటికి, తాగునీటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని చెప్పి అక్కడికెళ్ళి తెలుసుకొని రమ్మని చెప్పిన తర్వాత కొంతమంది అధికారులు అక్కడికెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని కొంతమందికి సాగునీరు కూడా
లేకపోతే కొంతమందికి తాగునీరు కూడా లేకపోతే ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు అవన్నీ. ఆ సమస్యలు మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత చాలా వరకు కూడా అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నారట. ఎటువంటి సమస్య అయినా సరే నాకు చెప్పండి అని చెప్పి అక్కడ ఏమేమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం తీసుకొని రూపుమార్పేస్తున్నారు ఆ పిఠాపురవాన్ని. అదే కాకుండా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువైందట. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉండామని చెప్పి చాలామంది వస్తూ పోతూ ఉంటా ఉంటే అక్కడ ట్రాఫిక్ కూడా ఇప్పుడు ఎక్కువ అవటం వల్ల అక్కడ ట్రాఫిక్ని క్లీన్ చేయటానికి ఆ చర్య కూడా తీసుకున్నారట. ఇక్కడ టెంపుల్ ఉన్నాయి. ఆ టెంపుల్ని సందర్శించుకోవటానికి చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటా ఉంటే అక్కడ టెంపుల్ దగ్గర కూడా కొంతమంది పోలీసు వారిని అక్కడ ఉంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే అన్ని సౌకర్యాలు కూడా చూస్తున్నారట. ఇంతకుముందు పిఠాపురంలో బస్ స్టాండ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. బస్ స్టాండ్లో సరిగ్గా జనాలు ఉండేవాళ్ళు కాదు. కనీసం తుడిచేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, కనీసం ఆ బస్ స్టాండ్కి బస్సులు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇప్పుడు బస్ స్టాండ్ మొత్తం కూడా రూపురేఖలు మార్చేశారు. పెయింట్లు వేశారు, సున్నాలు వేశారు, అక్కడ సిబ్బంది ఉంచేటట్టు చేశారు. ఇప్పుడు బస్సులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇంతకుముందు రోడ్డు మీదే వచ్చి రోడ్డు నుంచి వెళ్ళిపోయాయట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కొన్ని శాఖలు తీసుకున్న తర్వాత ఏ శాఖల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం కూడా సాల్వ్ చేయడానికి అతను వంతుగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే. ఈ సంగతి తెలుసుకున్న లోకేష్ గారు కొన్ని పథకాలకు అబ్దుల్ కలాం గారి పేరు, డొక్కా సీతమ్మ పేరు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, మహనీయుల పేర్లు పెట్టారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సృష్టిస్తుంది. ఏదైనా రాష్ట్రంలో కొన్ని పథకాలు నడుస్తున్నాయంటే మహనీయుల పేర్లు పెట్టండి. రాజకీయ నాయకులకు పేర్లు పెట్టడం, ఆ పేర్లు పెట్టేసేసి ఏదో వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళింట డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు, లేకపోతే వాళ్ళే ఈ కార్యక్రమాలు మొత్తం నడుపుతున్నారు అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవటం ఎందుకు? ఒక డొక్కా సీతమ్మ గారు, లేకపోతే అబ్దుల్ కలాం గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇసంటి వాళ్ళ పేర్లు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో డిమాండ్ చేశారు, ఎప్పుడో చెప్పారు. ఇసంటి ట్రెండ్ని సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక 50 రోజుల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు ఉరికిస్తున్నారు. ఎటువంటి సమస్య అయినా ఆ సమస్యను తీర్చడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి వీళ్ళు పదవులు చేపట్టి 50 రోజులు దాటుతుందో లేదో కానీ రాష్ట్రంలో అభివృద్ధి అయితే ఆ మార్క్ అయితే మాత్రం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అనేది ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, ఆ పథకాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. రాబోయే కాలంలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇట్లాగా ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉండి అభివృద్ధి పదంలో వీళ్ళు ముగ్గురు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ మార్కును చూపించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పాల్పడుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది రాష్ట్రానికి రాజధాని కూడా ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.